హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా ఈ యొక్క టిట్కో ఇళ్లకు సంబంధించి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అందరికీ ఇల్లు పథకం ద్వారా 2-3 సెంట్ల ఇంటి స్థలానికి సంబంధించి మరికొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. వాటి గురించి అయితే ఈ వీడియో మీకు మొత్తం కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరందరూ వీడియోని ఎండ్ వరకు చూసి ఈ వీడియోకు ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి. అదేవిధంగా ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ని చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకు ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకునేసేయండి. నెక్స్ట్ వచ్చేసి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయిపోండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. ఒకసారి వెళ్ళి విజిట్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అయితే అయిపోండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వచ్చేద్దాము. సో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వం కాకుండా టీడీపీ ప్రభుత్వము 2018 సంవత్సరంలో ఈ టిట్కో ఇళ్లకు సంబంధించి నిర్మాణ పనులు అనేటువంటివి అయితే చేస్తూ మనకు మధ్యలో అయితే ప్రభుత్వం చేంజ్ అవ్వడం వల్ల ఆ నిర్మాణ పనులు మొత్తం కూడా నిలిపివేయడం అయితే జరిగిందనమాట. ఓకేనా. సో అయితే ఇప్పుడు మరలా మనకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి టీడీపీ ప్రభుత్వమే సో ఆ యొక్క టిట్కో ఇళ్ళ మీద ప్రభుత్వం అయితే ఫోకస్ అయితే చేసిందనమాట. ఇప్పటికీ ఎక్కడెక్కడ ఈ టిట్కో ఇళ్ళు నిర్మాణ పనులు అనేటువంటివి అయితే ఆగిపోయి అర్హులకు ఇల్లు అనేటువంటివి అయితే అందుకుంటా ఉన్నాయో అక్కడ మొత్తం కూడా వెరిఫికేషన్స్ చేసి ఆ లిస్ట్ అనేటువంటిది అయితే గేదర్ చేసి సో మనకు ఆగిపోయినటువంటి టిట్కో ఇళ్ళ నిర్మాణ పనులు అనేటువంటివి అయితే మళ్ళీ స్టార్ట్ చేయాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారనమాట. సో ఇక ఆ టిట్కో ఇళ్లను పూర్తి చేసి అర్హులైనటువంటి వాళ్లకు ఇవ్వాలని ఆదేశాలు అయితే జారీ చేశారు. సో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. మనం బ్రీఫ్గా అయితే మనకు వచ్చినటువంటి అప్డేట్ ప్రకారము టిట్కో ఇళ్ళ లబ్ధిదారులకు న్యాయం చేస్తాం అంటే ఖచ్చితంగా ఈ యొక్క టిట్కో ఇళ్లకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి వాటన్నిటినీ కూడా కంప్లీట్ చేసి అర్హులైనటువంటి వాళ్ళకి ఇస్తామని చెప్తున్నారు. సో మనకు జూన్ నాటికల్లా కేటగిరీల నిర్మాణం పూర్తి చేస్తామంటూ చెప్పారనమాట. సో ఇక దీని గురించి బ్రీఫ్గా చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు వచ్చేటువంటి జూన్ నాటికి 345 చదరపు అడుగుల టిట్కో గృహాల నిర్మాణాలను పూర్తి చేస్తామని మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ రెడ్డి గారు అయితే తెలియజేస్తూ వచ్చారనమాట. సో ఇప్పటికే టిట్కో ఇళ్ళ జాబితాలోని అనర్హులను అయితే తొలగించి అర్హులకు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు ఇస్తూ జీవో కూడా జారీ చేశామని చెప్పారు. అంటే మరలా కూడా ఈ టిట్కో ఇళ్లకు సంబంధించి వెరిఫికేషన్స్ అయితే చేస్తారనమాట. తనిఖీలు చేసేసి అనర్హులను మొత్తం కూడా తొలగించేసి కేవలము అర్హులకు మాత్రమే అందచేస్తామంటూ చెప్తూ వచ్చారనమాట. ఓకేనా. సో అయితే మనకు ఈ విధంగా వాటికి సంబంధించి అయితే గత ప్రభుత్వము 22,640 మంది టిట్కో లబ్ధిదారులను తొలగించి వేరే వారికి ఇల్లు అనేటువంటిది అయితే కేటాయించిందని ఆరోపణలు అయితే రావడంతో సో కేవలం 57,040 ఇళ్లను మాత్రమే వైసీపీ ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. లబ్ధిదారుల మార్పులో అవకతవకలపై కమిటీ వేసి చర్యలు అయితే కూడా తీసుకుంటామని చెప్పారనమాట. టిట్కో ఇళ్ల లబ్ధిదారుల ఇబ్బందులు పడుతున్నటువంటి మాట వాస్తవమే అని కూడా తెలియజేస్తూ వచ్చారు. సో 77,660 మందికి ఇల్లు ఇవ్వడానికే వారి పేరు మీద ఇంచుమించుగా 2,275 కోట్ల రూపాయలను బ్యాంకు లోన్ అయితే తీసుకుంటున్నట్లు తెలిపారనమాట. 40,570 మందికి మాత్రమే అసలు ఇల్లే ఇవ్వలేదని పేర్కొన్నారు. సో దీనివల్ల ఇల్లు లేకుండా వారిపై ఈ యొక్క ఈఎంఐ భారంతో పాటుగా ఈ యొక్క ఎన్సీఏ బ్యాంకులకు సంబంధించి వెళ్తున్నాయని చెప్పారనమాట. బ్యాంకులు రుణాలు చెల్లించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు 140 కోట్ల రూపాయలను కూడా అనుమతించినట్లు చెబుతున్నారనమాట. ఈ విధంగా బ్యాంకు నుంచి కూడా 140 కోట్ల రుణాలు అనేటువంటివి అయితే చెల్లిస్తున్నట్లు పేర్కొనడం జరిగింది. టిట్కో నివాసాల్లో మౌలిక వసతుల కల్పనలు కూడా ఇంచుమించుగా 4,460 కోట్ల రూపాయలు మంజూరైనట్లు కూడా తెలియజేస్తూ వచ్చారనమాట. మనకు అర్బన్ అథారిటీల సహాయంతో మౌలిక వసతుల కల్పన పూర్తి చేసేందుకు చర్యలు కూడా తీసుకుంటున్నట్లు మంత్రి నారాయణ గారు అయితే తెలియజేస్తూ వచ్చారు. సో ఈ విధంగా మనకు ఈ టిట్కో ఇళ్లకు సంబంధించి అర్హులకు అందచేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. మరలా వీటికి సంబంధించి తనిఖీలు చేసేసి వాళ్ళందరికీ ఇల్లు అనేటువంటిది అయితే అప్పచెప్తారనమాట టిట్కో ఇళ్లకు సంబంధించేసి. ఇక ఇదిలా ఉండగా మనకు రాష్ట్రంలో ఈ గవర్నమెంట్
కూటమి ప్రభుత్వం ఇచ్చేటువంటి 2, 3 సెంట్ల ఇంటి స్థలాల కోసం కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతానికి పీఎంఏవై 2.0 కింద ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఇళ్లకు సంబంధించి. సో, మీరందరూ కూడా వాటికి సంబంధించి అయితే చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మీరు చేసుకున్నట్లయితే మనకు నెక్స్ట్ ఇయర్‌లో ఈ పీఎంఏవై 2.0 ఇళ్లకు సంబంధించి స్థలాలు అనేటువంటివి అయితే కేటాయించి ఇల్లు నిర్మించుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారు. లేదు అనుకుంటే ప్రభుత్వమే ఇల్లు అనేటువంటివి అయితే నిర్మించి ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి మనకు పీఎంఏవై 1.0 పథకం కింద మనకు ఇల్లు అనేటువంటిది అయితే నిర్మాణ పనులు ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయన్నమాట. సో, వాటికి శాంక్షన్ కూడా చేశారు. అందరికీ ఇల్లు కూడా అప్పచెప్పడం అయితే జరిగింది. అందరూ కూడా ఆల్రెడీ స్టార్ట్ కూడా చేసుకున్నారు. ఈ యొక్క పీఎంఏవై 1.0 కింద ఇల్లు అనేటువంటి వాటికి సంబంధించి మనకు ఓవరాల్‌గా స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి 1,80,000, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి 2,80,000 మొత్తంగా అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట మనకు ఈ ఇళ్లకు సంబంధించి. ఓకేనా? సో, ఇక 2, 3 సెంట్ల ఇంటి స్థలాలకు సంబంధించి కూడా త్వరలోనే ప్రభుత్వము ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ అయితే తీసుకొచ్చేందుకైతే చూస్తోంది. సో, ఏదేమైనా ఎప్పటికప్పుడు ఈ ఇల్లు లేనటువంటి వాళ్ళు, ఇళ్ళ స్థలాలకు లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఈ 2, 3 సెంట్ల స్థలాలు అనేటువంటివి ఇచ్చేందుకు సంబంధించి అయితే ప్రభుత్వము కృషి చేస్తుందన్నమాట. సో, ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ మొత్తం కూడా మన ఛానల్ నుంచి అయితే తెలియజేస్తూ ఉంటాను.